మదర్ తెరీసా ఆగస్టు 26, 1910, సెప్టెంబర్ 5, 1997, ఆగ్నీస్ గోక్షాగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీ భారతదేశంలోని కలకత్తాలో 1950లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసింది. మాల్కమ్ మగరజ్ చే రచింపబడిన సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీ ద్వారా 1970ల నాటికి మానవతావాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందింది. మదర్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, ఎయిడ్స్, HIV/AIDS, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ అనేక రకాల విమర్శలను ఎదుర్కొన్నది. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భస్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ చటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల నుండి ఎదుర్కొన్నారు. అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి. విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేకపోవడం పట్ల కూడా వ్యాకులత వ్యక్తమైంది. ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ II చే దైవ ఆశీర్వాదం, బీటిఫికేషన్, బ్లెస్డ్ తెరెసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందింది. ఆగ్నెస్ గోంక్రిసే బోజక్షిహ్యూ, అంజీస్ గోంక్సే బొయజ్యూ. గోంక్రిసే అనే పదానికి అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్థం. 1910 ఆగస్టు 26న ఒట్టోమన్ సామ్రాజ్యం, ఇప్పుడు స్కోప్జే, ఉత్తర మేసిడోనియా ముఖ్య పట్టణం లో జన్మించింది. ఆమె పుట్టిన మరునాడే ఆమెకు జ్ఞానస్నానం, బాప్టిసం చేయించారు. అందువలన ఆమె ఆగస్టు 26న జన్మించినప్పటికీ క్రైస్తవమతం స్వీకరించిన ఆగస్టు 27ను తన నిజమైన జన్మదినంగా భావించేవారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే డ్రానా బోజాక్షిహ్యూ దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవాడు. 1919లో ఆగ్నెస్కు 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు స్కోప్జేని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించాడు. జీవిత చరిత్రలో రచయిత తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని వ్రాయగా, ఆమె సోదరుని ఇంటర్వ్యూ ద్వారా, వాటికన్ పత్రాల ద్వారా ఆమె వయస్సు 8 సంవత్సరాలు అయ్యే అవకాశం కూడా ఉండవచ్చని తెలుస్తుంది. ఆమె తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కాథలిక్ గా పెంచారు. జోన్ గ్రాఫ్ క్లూకస్ చే రచింపబడిన జీవిత చరిత్ర ప్రకారం ఆమె తన బాల్యంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల, వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ ఆఫ్ లరిటో అనే ప్రచారకుల సంఘంలో చేరింది. తరువాతి కాలంలో తన తల్లిని కానీ, సోదరిని కానీ కలవలేదు. ప్రారంభంలో ఆమె సిస్టర్స్ ఆఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి ఐర్లాండ్లోని రాద్ఫానంలో గల లోరెటో అబ్బీకి వెళ్ళింది. 1929లో ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారతదేశంలో హిమాలయ పర్వతాల వద్దనున్న డార్జిలింగ్కి వచ్చింది. 1931 మే 24లో ఆమె సన్యాసినిగా తన మొదటి మత ప్రతిజ్ఞ చేసింది. మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ అయిన తెరేసే డి లిసియూ పేరు మీదుగా తన పేరును తెరెసాగా,
తిరేసా మార్చుకున్నది. 1937 మే 14లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు తన పవిత్ర ప్రతిజ్ఞ చేసింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది. 1943లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను, మరణాలను తీసుకురాగా 1946 ఆగస్టులో ఏర్పడిన హిందూ, ముస్లిం హింస నగరాన్ని నిరాశ, భయాందోళనలకు గురిచేసింది. 1946 సెప్టెంబర్ 10న తెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తా నుండి డార్జిలింగ్లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నప్పుడు తాను పిలుపుగా పొందిన అనుభవాన్ని గురించి ఇలా తెలియచేశారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివసిస్తూ వారికి సేవ చేయాలి. ఇది ఒక ఆజ్ఞ. దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే. 1948లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్లో ఒక పాఠశాలను స్థాపించారు. అటు వెంటనే అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చసాగేరు. తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేశాయి. తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు. ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది. ఈ ప్రారంభ నెలలలో ఒంటరితనము, ఆమెకు ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు మరలిపోవాలనే ప్రేరేపణ, ఎంచుకున్న క్రొత్త దారి పట్ల సంశయమును కలిగించింది. ఈ విషయాలను తన డైరీలో వ్రాసుకున్నారు. డబుల్ కొటేషన్: మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా ఉండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా ఉండి ఉండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్ళు చేతులు నొప్పి పుట్టేంత వరకు నడిచాను. పేదవారు ఇంటి కొరకు, ఆహారం, ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోనూ, ఆత్మలోనూ ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటోలోనున్న సుఖప్రదమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లొంగదీసుకొనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో నేను ఇక్కడే ఉంటాను. నా గురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటి బొట్టు కూడా రానివ్వలేదు. డబుల్ కొటేషన్: 1950 అక్టోబరు 7 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు. అదే తరువాత మిషనరీస్ ఆఫ్ చారిటీగా రూపొందింది. ఆమె మాటలలో ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల, కుష్టు వ్యాధిగ్రస్తుల, అందరూ త్యజించారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల, అందరిచే విసర్జింపబడిన వారల ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది. నేడు ఇది 4000కు పైగా సన్యాసినులను కలిగి అనాథ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్థులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మద్యపాన వ్యసనగ్రస్తులకు, బీదవారికి, నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు, కరువు బాధితులకు సహాయం చేస్తోంది. 1952లో మదర్ తెరీసా కలకత్తా నగరంచే ఇవ్వబడిన స్థలంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్, హోమ్ ఫర్ ద డయంగ్ ను ప్రారంభించారు. భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు. ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం, కాళీఘాట్ హోమ్ ఫర్ ది డయింగ్, నిర్మల్ హృదయ్ గా పేరు పెట్టారు. ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మలననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి. ఆమె మాటలలో అది ఒక అందమైన చావు, జంతువులలా బ్రతికిన మనుష్యులకు దేవతల వంటి చావును కల్పించడం, ప్రేమతో, అక్కరతో. ఆ వెంటనే మదర్ తెరీసా కుష్టు వ్యాధిగ్రస్తులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కుష్టు వ్యాధిని అధిగమించుట కొరకు కలకత్తా నగరవ్యాప్తంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని, కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలను, ఆహారాన్ని అందచేసింది.
మిషనరీస్ ఆఫ్ చారిటీ అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది. మదర్ తెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955లో ఆమె అనాథలకు, నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన నిర్మల శిశు భవన్ను ప్రారంభించారు. ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను, విరాళాలను ఆకర్షించింది. 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాథ శరణాలయాలను, కుష్టు వ్యాధి గ్రస్తుల కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. మదర్ తెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో, వెనెసుయేలా 1965లో 5 సిస్టర్స్తో మొదలైంది. తరువాత 1968లో రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలలో, 1970లలో ఆసియా, ఆఫ్రికా, యూరోప్లలో అనేక దేశాలలో, యునైటెడ్ స్టేట్స్లో అనేక ఆశ్రయాలను, ఫౌండేషన్లను స్థాపించింది. ఆమె తాత్వికత, ఆచరణలు కొంత విమర్శకు గురయ్యాయి. మదర్ తెరీసా ప్రజలను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమితమయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలంగా తొలగించేందుకు ప్రయత్నించలేదని డేవిడ్ స్కోట్ వ్రాసారు. బాధితుల పట్ల ఆమె దృక్పథంపై కూడా ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు. ఆల్బర్టా రిపోర్ట్ లోని ఒక వ్యాసం ఆమె బాధ అనేది ప్రజలను క్రీస్తు సమీపానికి చేరుస్తుందని భావించారని తెలియచేసింది. అంత్యదశలో ఉన్న రోగగ్రస్తులకు హోమ్ ఫర్ డయింగ్లో అందించే సేవలు వైద్య పత్రికారంగ విమర్శలకు గురయ్యాయి. ప్రత్యేకించి ది లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్ చర్మము క్రింద ఇచ్చే సూదులను తిరిగి వాడటాన్ని, దయనీయమైన నివాస పరిస్థితులను, రోగులందరికీ చన్నీటి స్నానాలను, సరైన రోగానిర్ధారణకు దోహదం చేయని భౌతికవాద వ్యతిరేక ధోరణిని విమర్శించాయి. ది మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్ సంస్థ 1963లోను, ధ్యానపరులైన సిస్టర్ల సంస్థ 1976లోను స్థాపించబడ్డాయి. సాధారణ కాథలిక్లు, నాన్ కాథలిక్లు వర్కర్స్ ఆఫ్ మదర్ తెరీసాలో నమోదు చేసుకున్నారు. జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నవారు ది లే మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేరారు. 2007 నాటికి మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను, 5,000 మంది సన్యాసినులను కలిగి 600 శాఖలను నిర్వహిస్తూ 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది. 1982లో బేరూట్ ఆక్రమణకు గురైన సందర్భంలో మదర్ తెరీసా ఇజ్రాయిల్ సైన్యానికి, పాలస్తీనా గెరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకు రావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించారు. 1980లలో తూర్పు ఐరోపా బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలను ప్రారంభింపచేసి ఆమె తన ప్రయత్నాలను కమ్యూనిస్ట్ దేశాలకు విస్తరించారు. గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని, ఎవరేమన్నా చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకుని పోవాలి అని పేర్కొన్నారు. మదర్ తెరీసా ఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అణుధార్మికత పీడితులకు, అర్మేనియాలో భూకంపం వలన నష్టపోయిన వారికి సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు. 1991లో మదర్ తెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియాలోని టిరానాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్ హోమ్ని ప్రారంభించారు. 1996 నాటికి ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ తెరీసా యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ 12 శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచవ్యాప్తంగా కడుబీదల సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క మొట్టమొదటి శాఖను సౌత్ బ్రోంక్స్, న్యూయార్క్లో ప్రారంభించారు. 1984 నాటికి దేశవ్యాప్తంగా ఈ సంస్థలు 19కి పెరిగాయి. విరాళాల ధనాన్ని వెచ్చించే విధానం పలువురి విమర్శలకు గురయింది. క్రిస్టఫర్ హిచెన్స్, జర్మన్ పత్రిక స్టర్న్ వారపత్రిక, మదర్ తెరీసా విరాళాల ధనాన్ని పేదరికం తొలగించడానికో లేక ధర్మశాలలలోని పరిస్థితులను మెరుగుపరచడానికో కాక కొత్త మఠాలను ఏర్పాటు చేయడానికి మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని అన్నారు. అంతేకాక విరాళాలు సేకరించే విధానాలు కూడా విమర్శించబడ్డాయి. మదర్ తెరీసా హైతిలోని నిరంకుశ, అవినీతి పరులైన దువలియర్,
డూవాలియే కుటుంబం నుండి విరాళాలను అంగీకరించి వారిని బహిరంగంగా పొగిడారు. కీటింగ్ 5 స్కాండల్గా పేరు పొందిన కేసులో మోసము, అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్ల్స్ కీటంగ్ నుండి $1.4 మిలియన్ విరాళాన్ని అంగీకరించి అరెస్టుకు ముందు, తరువాత కూడా అతనిని బలపరిచారు. లాస్ ఏంజలిస్ నగర డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ పాల్ టర్లీ ప్రజల నుండి కీటింగ్ దొంగిలించిన విరాళాల సొమ్మును ప్రజలకు ఇచ్చి వేయవలసినదిగా వ్రాసారు. ఆ బాధితుల్లో ఒకరు పేద వడ్రంగి. ఆ విరాళాల దానం లెక్కలలో చూపబడలేదు. టర్లీ జవాబు అందుకోలేదు. కలెక్టే లివేర్మోర్, కొలెట్ లివమో, మిషనరీస్ ఆఫ్ చారిటీ పూవా సభ్యురాలు, తాను సంస్థను విడిచిపెట్టడానికి గల కారణాలను తన పుస్తకం హోప్ అండ్ డ్యూర్స్, లీవింగ్ మదర్ తెరీసా, లూసింగ్ ఫైత్ అండ్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, హోప్ అండ్ డ్యూర్స్, లీవింగ్ మదర్ టెరెసా, లూసింగ్ ఫేత్ అండ్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ లో వివరించారు. మదర్ తెరీసా మంచితనం, ధైర్యం కలిగియున్న వ్యక్తి అయినప్పటికీ ఆమె బాధ వేదాంతము దోషపూరితమైనదని అన్నారు. మదర్ తెరీసా తన శిష్యులకు మతపరమైన ఉపదేశాల కంటే తమ చర్యల ద్వారా క్రీస్తు చరిత్రను వ్యాపింపచేయాలని ఆదేశించినప్పటికీ, సంస్థలోని కొన్ని పద్ధతులు వీటితో సరిపోలనట్లు లివేర్మోర్ గుర్తించారు. నిబంధనల ప్రకారం కాకుండా వేల తప్పి సన్యాసినుల సహాయార్థం వచ్చిన వారికి సహాయాన్ని నిరాకరించడం, వారు బాధపడే రోగాలకు సంబంధించి చికిత్సలో శిక్షణ పొందేందుకు సన్యాసినులను నిరాకరించుట, బలహీనులకు, అమాయకులకు దేవుడు శక్తినిస్తాడనే సమాధానంతో స్నేహితుల నుండి దూరంగా బదిలీ చేయడం వంటి అనుచితమైన శిక్షలను విధించేవారని ఉదాహరణలు ఇచ్చారు. లౌకిక పరమైన పుస్తకాలను, దినపత్రికలను చదవడాన్ని నిషేధించడం, సమస్య పరిష్కారానికి స్వంత ఆలోచన లేకుండా విధేయతకు ప్రాముఖ్యతనివ్వడం వంటి వాటితో మిషనరీస్ ఆఫ్ చారిటీ తన సన్యాసినులను, శిశువులను చేసిందని లివేర్మోర్ పేర్కొన్నారు. 1983లో పోప్ జాన్ పాల్ II సందర్శనార్థం మదర్ తెరీసా రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989లో రెండవసారి గుండెపోటుకు గురైనప్పుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ను అమర్చారు. 1991లో మెక్సికోలో న్యూమోనియాతో పోరాడుతున్నప్పుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కొన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కానీ సంస్థలోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్ తెరీసా అంగీకరించారు. 1996 ఏప్రిల్లో మదర్ తెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది. ఆగస్టులో ఆమె మలేరియాతో బాధపడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక, గుండె పనిచేయడం మానివేసింది. ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగింది కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయానికి వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనప్పుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది. మార్చి 13, 1997న ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు. 1997 సెప్టెంబర్ 5న మరణించారు. మదర్ తెరీసాకు మొదటిసారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనప్పుడు తాను ఆమె దెయ్యం యొక్క దాడికి గురైందని భావించి దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుని ఆజ్ఞాపించినట్లు కలకత్తా ఆర్చ్బిషప్ హెన్రీ సెబాస్టియన్ డి సౌజా, హెన్రీ సెబాస్టియన్ డసూసా చెప్పారు. ఆమె చనిపోయే నాటికి మదర్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ 4000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, 1,00,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు, హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు వ్యాధి, క్షయ రోగులకు ఆవాసాలు, ఆహార కేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు ఉన్నాయి. 1962లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద 3వ భాగంలో అందరికంటే ముందుగా భారత ప్రభుత్వం ఆమెను గుర్తించింది. తరువాతి దశాబ్దాలలో వరుసగా ఆమె అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని 1972లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980లోను అందుకున్నారు. ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి అయిన నవీన్ చావ్లా రచించి 1992లో ప్రచురించారు. అయితే భారతీయుల అభిప్రాయాలు మదర్ తెరీసాకు పూర్తిగా అనుకూలంగా లేవు. భారతదేశంలో పుట్టి
పెరిగి లండన్లో నివసించిన ఆమె విమర్శకుడు అరూప్ చటర్జీ మాటలలో, ఆమె జీవిత కాలంలో ఎప్పుడూ ఆమె కలకత్తాలో ప్రముఖ వ్యక్తి కారు. తన స్వంత నగరానికి ఒక వికృతమైన రూపాన్ని వ్యాపింపచేసినందుకు చటర్జీ మదర్ తెరీసాను తప్పుపట్టారు. ఆమె హిందూ హక్కులకు వ్యతిరేకంగా ఉండటం వలన భారత రాజకీయ ప్రపంచంలో ఆమె పాత్ర, ఉనికి నిరసించబడ్డాయి. భారతీయ జనతా పార్టీ, క్రైస్తవ దళితుల విషయమై ఆమెతో సంఘర్షించింది కానీ మరణానంతరం ప్రస్తుతించి అంత్యక్రియలకు దూతను పంపింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ సంస్థ కార్యదర్శి గిరిరాజ్ కిషోర్, ఆమె మొదటి విధి చర్చి సామాజిక సేవ యాదృచ్ఛికంగా జరిగింది అన్నారు. ఆమె క్రైస్తవులకు అనుకూలంగా ఉండటాన్ని, మరణించబోయేవారికి రహస్య మతమార్పిడి చేయడాన్ని తప్పుపట్టారు. ఫ్రంట్ లైన్ అనే భారతీయ పక్ష పత్రిక తన ప్రథమ పుట వ్యాసంలో ఈ ఆరోపణలు స్పష్టంగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఆమె కార్యక్రమాలలో, ప్రత్యేకించి కలకత్తాలో ప్రజాసేవ గురించి వారు గుర్తించలేదని అన్నది. ఈ వ్యాస రచయిత ఆమె స్వలాభం లేని పరోపకారం, శక్తి, ధైర్యాన్ని ప్రస్తుతించినప్పటికీ, గర్భస్రావానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పుకోవడాన్ని విమర్శించారు. ఈ మధ్య కాలంలో భారత దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఈ విధంగా ప్రచురించింది: ఆమె పేద ప్రజల పరిస్థితుల ఉపశమనం కొరకు ఏమైనా చేశారా లేక ఒక నైతిక భావపరమైన కారణం కొరకు జబ్బుపడిన, మరణించిన వారికి సేవలు కల్పించారో శోధించాలని రోమ్ని అడగటం జరిగింది. 1997 సెప్టెంబర్లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ తెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్కతాలో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది. దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్కు చెందిన రామోన్ మాగ్సెసే పురస్కారాన్ని 1962లో మదర్ తెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు. ఆ పత్రంలో ఈ విధంగా ఉదహరించారు: పరాయి దేశంలోని అతి పేద ప్రజల కొరకు ఆమె దయతో కూడిన ఆలోచనను, వారి సేవకై ఆమె స్థాపించిన నూతన సమాజాన్ని ఎంపిక మండలి గుర్తించింది. 1970ల నాటికి మదర్ తెరీసా అంతర్జాతీయంగా ప్రముఖ వ్యక్తి అయ్యారు. ఆమె కీర్తిలో చాలా భాగం మాల్కమ్ ముగ్వేరిడ్జ్ చే నిర్మించబడిన 1969లోని డాక్యుమెంటరీ సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్కు, 1971లో ఆయనచే అదే పేరుతో రచింపబడిన పుస్తకానికి దక్కుతుంది. ముగ్వేరిడ్జ్ ఆ సమయంలో తనదైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణ సమయంలో హోమ్ ఫర్ ది డయింగ్లో ఉన్న తక్కువ కాంతి వలన ఈ చిత్రీకరణ ఉపయోగపడదేమోనని నిర్మాణ వర్గం అభిప్రాయపడింది. భారతదేశం నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ భాగం మంచి కాంతివంతంగా కనిపించింది. ముగ్వేరిడ్జ్ ఆ తరువాత అది మదర్ తెరీసా యొక్క దివ్య కాంతిగా అభివర్ణించారు. నిర్మాణ వర్గంలో మిగిలిన వారు మాత్రం అతి సున్నితమైన కోడాక్ ఫిలిం వలన ఈ ఫలితం వచ్చినదని అన్నారు. ముగ్వేరిడ్జ్ ఆ తరువాత రోమన్ కాథలిక్ మతం తీసుకున్నారు. ఈ సమయానికి కాథలిక్ ప్రపంచం బహిరంగంగా మదర్ తెరీసాను గౌరవించడం మొదలుపెట్టింది. పేద ప్రజల కొరకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు, క్రైస్తవ ధర్మం, శాంతి పట్ల ఆమె కృషిని మెచ్చుకుని 1971లో పాల్వి ఆమెకు మొదటి పోప్ జాన్ 23వ శాంతి బహుమతిని అందచేశారు. తరువాత ఆమె పేస్ మింటిరీస్ పురస్కారాన్ని 1976 అందుకున్నారు. ఆమె మరణం తరువాత దివ్యత్వం వైపు ఆమె అడుగులు త్వరగా వృద్ధి చెంది, ప్రస్తుతం దైవ ఆశీర్వాదం, వీటిపై పొందారు. మదర్ తెరీసా ప్రభుత్వాల చేత, పౌర సంస్థల చేత గౌరవింపబడ్డారు. ఆస్ట్రేలియా సమాజానికి, మానవ సమాజానికి చేసిన సేవకు గాను ఆమెను ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాకు గౌరవ సహచరిగా నియమించారు. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేక పురస్కారాలు అందచేసి చివరిగా 1983లో ఆర్డర్ ఆఫ్ మెరిట్, 1996 నవంబరు 16లో యునైటెడ్ స్టేట్స్ యొక్క గౌరవ పౌరసత్వం అందచేశారు. మదర్ తెరీసా స్వదేశమైన అల్బేనియా 1994లో ఆమెకు గోల్డెన్ ఆనర్ ఆఫ్ ది నేషన్ను, ఆమెకు 1991లో పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది. ఈ బహుమతిని, హైతి ప్రభుత్వం ఇచ్చిన బహుమతిని ఆమె అంగీకరించటం వివాదాస్పదమైనది. దువలియరస్, చార్లెస్ కీటింగ్, రాబర్ట్ మాక్స్వెల్ వంటి అవినీతి పరులైన వ్యాపారులకు సంపూర్ణ మద్దతు అందించినందుకు మదర్ తెరీసా విమర్శలను, ప్రత్యేకించి వామపక్షాల నుంచి, ఎదుర్కొన్నారు.
కీటింగ్ కేసు విచారణలో ఆమె న్యాయాధికారికి అతనిపై దయ చూపవలసినదిగా కోరుతూ వ్రాసారు. భారతదేశపు, పశ్చిమ దేశాల విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ పట్టాలను అందచేశాయి. ఇతర పౌర పురస్కారాలలో మానవత్వాన్ని, శాంతిని, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించినందుకు బల్జాన్ బహుమతి, బల్సాన్ ప్రైజ్ 1978, ఆల్బర్ట్ స్క్వీట్జర్, ఆల్బర్ట్ స్వైట్సా అంతర్జాతీయ బహుమతి 1975 మొదలైనవి ఉన్నాయి. శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979లో మదర్ తెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేశారు. బహుమతి గ్రహీతలకు మర్యాదపూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారతదేశంలోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ, భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్థులకు ఉపయోగపడినప్పుడే వాటికి ప్రాముఖ్యత ఉంటుందని ఆమె అన్నారు. మదర్ తెరీసా ఈ బహుమతిని అందుకున్నప్పుడు ఆమెను, ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం అని అడిగారు. ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి అని చెప్పారు. ఈ విషయానికి పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు: పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూశాను. కానీ పాశ్చాత్య దేశాలలోని పేదరికం తొలగించడం కష్టం. నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినప్పుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇచ్చి తృప్తిపడతాను. నేను అతని ఆకలిని తొలగించగలిగాను. కానీ ఒక వ్యక్తి గెంటివేయబడినప్పుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినప్పుడు, ప్రేమింపబడనప్పుడు, వీతిల్లినప్పుడు, సమాజంచే వెలివేయబడినప్పుడు, ఆ రకమైన పేదరికం చాలా బాధాకరమైనది, నా దృష్టిలో తొలగించుటకు కష్టమైనది. గర్భస్రావాన్ని, ప్రపంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా ఆమె పేర్కొన్నారు. ఆమె జీవిత చరమాంకంలో మదర్ తెరీసా పాశ్చాత్య మీడియా యొక్క వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. క్రిస్టఫర్ హిచెన్స్ అనే విలేకరి ఆమెను విమర్శించిన వ్యక్తులలో ముఖ్యులు. అరూప్ చటర్జీ ప్రోత్సాహంతో బ్రిటిష్ ఛానల్ 4 చే నిర్మించబడిన హెల్స్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీకి ఆయన రచన, వ్యాఖ్యానం కొరకు ఆయన నియమింపబడ్డారు. కానీ ఆ డాక్యుమెంటరీ పూర్తయిన తరువాత చటర్జీ దాని సంచలనాత్మక విధానం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1995లో తన ది మిషనరీ పొజిషన్ అనే గ్రంథంలో హిచెన్స్ తన విమర్శలను కొనసాగించారు. మదర్ తెరీసా జీవించి ఉన్నప్పుడు ఆమెగాని, ఆమె జీవిత చరిత్రకారులు గాని తన పరిశోధనలకు సహకరించకపోవడమేగాక, పాశ్చాత్య వార్తా సంస్థల విమర్శలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చటర్జీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణలుగా ఆమె అనాథ శరణాలయాలలోని పరిస్థితులతో సహా తీవ్ర అనాదరణ, శారీరక, మానసిక హింసలపై బ్రిటన్లోని ది గార్డియన్ యొక్క ఖండితమైన, వివరణాత్మకమైన ఆరోపణను, మదర్ తెరీసా టైమ్ ఫర్ చేంజ్ అనే డాక్యుమెంటరీలను పేర్కొన్నారు. ఇది అనేక యూరోపియన్ దేశాలలో ప్రసారమైంది. చటర్జీ, హిచెన్స్ వారి వైఖరిపై విమర్శలను ఎదుర్కొన్నారు. జర్మన్ పత్రిక అయిన స్టెర్న్ మదర్ తెరీసా తొలి సంవత్సరీకంపై విమర్శనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. ఇది ఆర్థిక వ్యవహారాలు, విరాళాల వినియోగంపై అభియోగాలకు సంబంధించినది. రోగుల అవసరాలపై ఆమె ప్రత్యేక ధోరణులు, ప్రాధాన్యతల పట్ల వైద్య పత్రికలు ఆమెపై విమర్శలను ప్రచురించాయి. ఇతర విమర్శకులలో న్యూ లెఫ్ట్ రివ్యూ సంపాదకుల మండలి సభ్యుడైన తారిక్ అలీ, ఐరిష్ జాతీయుడైన పరిశోధనాత్మక విలేకరి డొనాల్డ్ మాకింటైరున్నారు. లౌకికవాద సంస్థలు, మత సంఘాలు ఆమె మరణంపై సంతాపం ప్రకటించాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్ తన సంతాపంలో, ఉన్నత ఆశయాల కోసం చిరకాలం జీవించిన అరుదైన, ప్రత్యేక వ్యక్తి అని శ్లాఘించారు. పేద, జబ్బుపడిన, అప్రయోజకుల కొరకు జీవితపర్యంతం ఆమె చూపిన శ్రద్ధ మానవసేవకు అత్యున్నత ఉదాహరణ అని కొనియాడారు. మాజీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యులర్ ఈ విధంగా అన్నారు: ఆమె ఐక్యరాజ్య సమితి, ఆమె ప్రపంచంలోని శాంతి. ఆమె జీవించి ఉన్నప్పుడు, మరణించిన తరువాత కూడా గాల్లప్ ద్వారా అమెరికాలో అత్యధికంగా అభిమానించబడిన ఏకైక వ్యక్తిగా గుర్తించబడి, 1999లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఒక సర్వేలో 20 శతాబ్దపు అత్యధిక అభిమానం పొందిన వ్యక్తిగా ఎన్నికయ్యారు. మిగిలిన అందరూ అభ్యర్థుల కంటే ఎక్కువ వ్యత్యాసంతో ఆధిక్యత పొందటమేగాక, అతి పిన్న వయస్కులు తప్ప అన్ని జనాభా వర్గాల నుండి ప్రథమ స్థానం పొందారు. ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ జాన్ పాల్ II ఈ విధంగా అన్నారు: ఇతరుల సేవకై తనను వినియోగించుకునే శక్తిని, పట్టుదలను మదర్ తెరీసా ఎక్కడ నుండి పొందుతారు?
ఆమె దానిని తన ప్రార్థనలో, యేసుక్రీస్తు యొక్క నిశ్శబ్ద ధ్యానంలో, ఆయన పావన వదనంలో, పవిత్ర హృదయంలో పొందుతారు. తనలో తనకి మదర్ తెరీసా 50 సంవత్సరాల పాటు, తన జీవిత పర్యంతం మతపరమైన తన నమ్మకాలపై సందేహాలను, ప్రయాసలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, ఆమె దేవుడనేవాడు లేడని భావించారు. ఆమె హృదయంలోనే కాదు కృతజ్ఞతలో కూడా, అని ఆమె ప్రతిపాదకుడు, ఆమె పవిత్రీకరణకు ఆధారాలు సేకరించేందుకు బాధ్యుడైన అధికారి, రెవ. బ్రయాన్ కోలోదేగ్చుక్ అన్నారు. మదర్ తెరీసా దేవుని ఉనికిపై ఉపేక్షింపరాని సందేహాలను వెలిబుచ్చి, తన అవిశ్వాసానికి బాధను వ్యక్తం చేశారు. నా నమ్మకం ఎక్కడ? లోలోతులలో కూడా శూన్యత, చీకట్లు తప్ప మరేమీ లేదు. దేవుడనే వాడుంటే నన్ను దయచేసి క్షమించు. నేను స్వర్గలోకాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు కనబడే శూన్యత ద్వారా నా ఆలోచనలు పదునైన కత్తులుగా తిరిగి వచ్చి నా ఆత్మని బాధిస్తాయి. ఈ తెలియని బాధ ఎంత బాధాకరమంటే, నాకు దేవునిపై నమ్మకం లేదు. తిరస్కరించబడి, శూన్యంగా, నమ్మకం లేకుండా, ప్రేమ లేకుండా, నిరాసక్తత. నేను దేనికొరకు శ్రమిస్తున్నాను? దేవుడే లేకపోతే ఆత్మ ఉండనే ఉండదు. ఆత్మ లేకపోతే, యేసు, నీవు కూడా నిజం కాదు. డబుల్ కొటేషన్. మెమోరియల్ ప్లేక్ డెడికేటెడ్ టు మదర్ తెరీసా అట్ అ బిల్డింగ్ ఇన్ వెన్స్లాస్ స్క్వేర్ ఇన్ ఒలోమోక్, చెక్ రిపబ్లిక్. పై మాటలను బట్టి, ఆమె ప్రతిపాదకుడైన రెవ్. బ్రయాన్ కోలోడేచుక్. ఆమె అంతరార్థాన్ని కొందరు తప్పుగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది, కానీ దేవుడు తన ద్వారా సేవ చేయిస్తున్నాడనే ఆమె భావం చెరిగిపోనిది. ఆమె దేవుని ఉనికిని ప్రశ్నించక ఆయనతో తన బంధాన్ని నిలుపుకోవడానికి పరితపించింది అని వ్యాఖ్యానించారు. ఇతర పరిశుద్ధులకు కూడా ఈ విధమైన మతపర సందేహాలు కలిగాయి, లేక వీటినే కాథోలిక్స్ ఆధ్యాత్మిక పరీక్షలుగా నమ్ముతారు. మదర్ తెరీసా పేరుగల తెరేసే ఆఫ్ లిసియౌక్స్ దానిని శూన్య రాత్రి అన్నారు. ఆమె వ్యక్తం చేసిన సంశయాలు కేననైజేషన్, పవిత్రాత్మగా అంగీకరించుటకు అడ్డంకిగా మారతాయన్న కొందరి అనుమానాలకు విరుద్ధంగా, ఇతర మోక్షగాములకు కూడా కలిగిన ఈ విధమైన అనుభవాలతో ఈ సంశయాలు పోలి ఉన్నాయి. 10 సంవత్సరాల సంశయం తరువాత, స్వల్పకాల పునర్విశ్వాసాన్ని పొందానని మదర్ తెరీసా వివరించారు. 1958లో మరణించిన పోప్ పియస్ 12 యొక్క స్మారక ప్రార్థనలో ఆమె ఈ విధంగా చెప్పారు: సుదీర్ఘ అంధకారం, ఆ అవ్యక్తమైన బాధ నుండి ఉపశమనం పొందాను. అయితే 5 వారాల తరువాత, విశ్వాసానికి సంబంధించి తన ఇబ్బందులను తిరిగి వ్యక్తీకరించారు. మదర్ తెరీసా 66 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మతాధికారులకు, తన పైవారికి అనేక ఉత్తరాలను వ్రాసారు. ప్రజలు తన గురించి ఎక్కువగా, క్రీస్తు గురించి తక్కువగా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఆమె ఆ ఉత్తరాలను నాశనం చేయవలసినదిగా కోరారు. ఏదేమైనా, ఆమె విన్నపానికి విరుద్ధంగా ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ మదర్ తెరెసా కమ్ బి మై లైట్ డబల్ డే నందు క్రోడీకరించబడ్డాయి. బహిరంగ పరచబడిన ఒక లేఖలో ఆమె ఒక ఆధ్యాత్మిక విశ్వాసి అయిన రెవ్. మైకేల్ వాన్ డెర్ పీట్ కు క్రీస్తు నీ యందు ప్రత్యేక ప్రేమను కలిగి ఉన్నాడు అని వ్రాసారు. కానీ నాకు మాత్రం, ఈ నిశ్శబ్దం, శూన్యం ఎంత గొప్పవంటే చూస్తాను గాని దృష్టి పెట్టలేను, వినలేను, నాలుక కదలుతుంది. ప్రార్థనలో కానీ మాట్లాడలేను. నీవు నా కోసం ప్రార్థించు, ఆయన నాకు తన స్వేచ్ఛాహస్తాన్ని అందించేటట్లు. అనేక వార్తా సంస్థలు మదర్ తెరీసా రచనలను, విశ్వాస క్లిష్టత కు సూచనగా తెలిపాయి. క్రిస్టఫర్ హిచెన్స్ వంటి కొంతమంది మదర్ తెరీసా విమర్శకులు ఆమె తన విశ్వాసాల, చర్యల ద్వారా కాక ప్రచారం కోసం తన ప్రజాదరణను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన సాక్ష్యంగా ఆమె రచనలను పేర్కొన్నారు. విశ్వాసులు ధైర్యంగా నిజాన్ని ఎదుర్కోవాలి, వారి నాయకురాలే తన విశ్వాసాన్ని కోల్పోయిందని లేదా చర్చి అయోమయానికి గురైన ఒక వృద్ధురాలిని మిగిలిన మార్గాలన్నీ మూసుకుపోవడం చేత ప్రజాదరణ కొరకు ఈ విధంగా నిలిపిందా అనేది అన్నిటికంటే బాధించేది అని హిచెన్స్ వ్రాసారు. ఏదేమైనా, కమ్ బి మై లైట్ యొక్క సంపాదకుడు బ్రయాన్ కోలోదేగ్చుక్ వంటి కొంతమంది దీనికి 16వ శతాబ్దానికి చెందిన మోక్షగామి సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్ను ఉపమానంగా చూపారు. వీరు దానిని ఆత్మ యొక్క శూన్య రాత్రి, డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ గా, ఆధ్యాత్మికవేత్తల ఎదుగుదలలో ఒక స్థితిగా పేర్కొన్నారు. పరిశుద్ధురాలు అగుటకు ఆమె మార్గంలో ఈ ఉత్తరాలు అడ్డంకి కాబోవని వాటికన్ తెలియజేసింది. నిజానికి ఈ పుస్తకానికి సంపాదకుడు ఆమె ప్రతిపాదకుడైన రేవ్. బ్రయాన్ కోలోదేగ్చుక్ తన మొదటి ఎన్సైక్లికల్
డ్యూస్ కారిటస్ ఎస్ట్, డేవ్స్ కరీటస్ ఈస్ట్ లో బెనెడిక్ట్ 16 తెరెసా ఆఫ్ కలకత్తాను 3 సార్లు ఉదహరించారు. ఆమె జీవితాన్ని ఎన్సైక్లికల్ నివృత్తికి ముఖ్య విషయాలలో ఒకటిగా చెప్పారు. దేవుని ప్రార్థనలో గడిపే సమయానికి, మన ఇరుగు పొరుగులకు ప్రేమతో సరైన సేవ చేయుట వలన దృష్టి మరలదు. నిజానికి ఆ సేవకు శాశ్వతమైన శక్తినిచ్చేది అదే అనడానికి బ్లెస్డ్ తెరెసా ఆఫ్ కలకత్తా ఒక ఉదాహరణ. మానసికమైన ప్రార్థన, ఆత్మపఠనం వలన మనం ప్రార్థన అనే బహుమతిని అందుకోవచ్చని మదర్ తెరెసా నిరూపించారు. మదర్ తెరెసా యొక్క సంస్థల నియమాలకు, ఫ్రాన్సిస్కాన్ నియమాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ, ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ గొప్పగా అభిమానించేవారు. దానికి తగినట్లుగా ఆమె ప్రభావం, జీవితం ఫ్రాన్సిస్కాన్ ప్రభావాన్ని చూపుతాయి. సిస్టర్స్ ఆఫ్ చారిటీ ప్రతి ఉదయం సమావేశం తరువాత ఉపకారస్తుతి సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ శాంతి ప్రార్థన వల్లిస్తారు. అనేక ప్రమాణాలు, కార్యకలాపాలు ఒకే రకంగా ఉంటాయి. సెయింట్ ఫ్రాన్సిస్ పేదరికం, విధేయత, పవిత్రత, క్రీస్తు పట్ల నమ్రతలపై దృష్టి పెడతారు. ఆయన కూడా తన జీవితంలో చాలా భాగం తాను నివసించే ప్రాంతంలోని పేద ప్రజలకు, ప్రత్యేకించి కుష్ఠువ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. 1997లో మదర్ తెరీసా మరణించిన తరువాత హోలీ సీ మోక్షానందకరమైన బీటిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ఋషులుగా ప్రకటించటం, కానోనైజేషన్ జరుగుటకు ఇది 2వ సోపానం. ఈ ప్రక్రియకు మదర్ తెరీసా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒక అద్భుతాన్ని లేఖనము చేయవలసి ఉంటుంది. 2002లో మోనికా బెస్రా అనే భారతీయ మహిళ కడుపులోని కణితిని మదర్ తెరీసా చిత్రం ఉన్న ఒక పతకాన్ని తాకించుట ద్వారా తొలగించి స్వస్థతనివ్వడం అనే అద్భుతాన్ని వేటికన్ గుర్తించింది. మోనికా బెస్రా ఆ పతకం నుండి వెలువడిన ఒక కాంతి పుంజం, కాన్సర్ కణితిని నయం చేసిందని పేర్కొన్నారు. బస్రా యొక్క వైద్య సిబ్బందిలో కొందరు, ఆమె భర్త కూడా ప్రారంభంలో సాంప్రదాయ వైద్య చికిత్సే కణితిని నయం చేసిందని అన్నారు. దీనికి వ్యతిరేకమైన చిత్రంలో మోనికా యొక్క సోనోగ్రామ్లు, మందుల చీటీలు, వైద్యుల సలహాలతో కూడిన వైద్య రికార్డులు చికిత్స అద్భుతమా కాదా అని తెలియచేస్తాయి. మోనికా అవన్నీ మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన సిస్టర్ బెట్ట వద్ద ఉన్నాయని చెప్పారు. సిస్టర్ బెట్ట ప్రచురణకర్తలకు, వ్యాఖ్యానము లేదు, నో కామెంట్ అని సమాధానమిచ్చారు. మోనికా చికిత్స పొందిన బలుర్ఘాట్ హాస్పిటల్ అధికారులు, ఈ చికిత్సను అద్భుతంగా ప్రకటించాలని కాథోలిక్ సంస్థలు తమపై ఒత్తిడి తెచ్చాయని ఆరోపించారు. బీటిఫికేషన్, కానోనైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా వేటికన్ సాంప్రదాయ బద్ధమైన డెవిల్స్ అడ్వకేట్ విధానాన్ని రద్దుపరచినందున, ఆ పాత్రలో మదర్ తెరీసా యొక్క ఈ ప్రక్రియకు వేటికన్ పిలిచిన ఏకైక సాక్షి క్రిస్టఫర్ హిచెన్స్. ఆమె ఉద్దేశ్యం పేదలకు సేవ చేయడం కాదు అని హిచెన్స్ వాదించారు. దాతలకు వారి విరాళాల వినియోగం గురించి ఆమె అబద్ధాలు చెప్పారు అని ఆరోపించారు. ఆమెతో మాట్లాడిన తరువాత నేను ఆ విషయానికి తెలుసుకున్నాను. తాను పేదరికం తొలగించడానికి కృషి చేయడం లేదని ఆమె నాకు చెప్పారు అని హిచెన్స్ తెలిపారు. ఆమె కాథలిక్ల సంఖ్య పెంచేందుకు పని చేస్తున్నారు. నేను సామాజిక కార్యకర్తను కాను అని చెప్పారు. నేను దానికోసం పని చేయడం లేదు. నేను క్రీస్తు కోసం పనిచేస్తున్నాను. నేను చర్చి కోసం పని చేస్తున్నాను అని ఆమె చెప్పారు. బీటిఫికేషన్, కాననైజేషన్ కొరకు ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించే ప్రక్రియలో రోమన్ క్యురియా, ది వేటికన్ ఆమె జీవితం, కార్యకలాపాలపై ఎన్నో ముద్రిత, అముద్రిత విమర్శల లేఖనాలను పరిశీలించింది. హిచెన్స్ ఆరోపణలపై, అటువంటి వాటిపై దర్యాప్తు చేసేందుకు ఉన్న ప్రత్యేక సంస్థ, కాంగ్రెగేషన్ ఫర్ ది కాసెస్ ఆఫ్ సెయింట్స్, కాంగ్రెగేషన్ ఫర్ ద కాసెస్ ఆఫ్ సెయింట్స్ పరిశోధిస్తుందని వేటికన్ అధికారులు చెప్పారు. మదర్ తెరీసా బీటిఫికేషన్కు వాటిని వారు అడ్డంకులుగా భావించలేదు. ఆమెపై జరిగిన దాడులకు, కొంతమంది కాథలిక్ రచయితలు ఆమెను విరుద్ధ చిహ్నంగా అభివర్ణిస్తారు. మదర్ తెరీసా యొక్క బీటిఫికేషన్ అక్టోబర్ 19, 2003న జరిగింది. దానివలన ఆమెకు బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఏదైనా 2వ అద్భుతం జరిగితే అది కాననైజేషన్ ప్రక్రియకు దారితీస్తుంది. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆమె 5వ స్థానంలో ఎంపికయ్యింది. మదర్ తెరెసా పేరుతో చాలా జ్ఞాపక చిహ్నాలు వెలిశాయి. అనేక సంగ్రహాలయాలు, అనేక చర్చిలకు పోషకురాలిగా, అనేక కట్టడాలకు, రహదారులకు అల్బేనియా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టడం ద్వారా గుర్తు చేసుకోబడుతున్నది. మదర్ తెరీసా మహిళా విశ్వవిద్యాలయము
కొడైకెనాల్, తమిళనాడు, 1984లో స్థాపించబడినది. ఆమె జీవితచరిత్ర రచయిత నవీన్ చావ్లా ద్వారా భారతదేశ వార్తాపత్రికలలో అనేక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. భారతీయ రైల్వే, మదర్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో 2010 ఆగస్టు 26న శతజయంతి సందర్భంలో ప్రారంభించింది. 2013 సెప్టెంబర్ 5 నాటి నుండి వర్ధంతి ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే అంతర్జాతీయ దాతృత్వ దినముగా పాటించబడుతున్నది. 1969లో చిత్రానికి, 1972 పుస్తకం సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్, సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ కు మదర్ తెరీసా వస్తువైంది. 1997లో మదర్ తెరీసా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్స్ పూర్, మదర్ టెరేసా, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్స్ పువర్. 2003లో ఇటలీ సినిమా, 1994లో హిచెన్స్ వార్తా చిత్రం హిల్స్ ఏంజల్ అనేవి మదర్ తెరీసా పేరిట నిర్మించిన ఇతర చిత్రాలు.